హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మన ఈ వీడియోలో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ వైరింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో మనకి కాంపోనెంట్స్ వచ్చి ఇక్కడ థర్మోస్టాట్, ఇక్కడ డోర్ స్విచ్, ఇది బల్బ్, రిలే, ఓఎల్పి రిలే, ఇవి కంప్రెసర్ టెర్మినల్స్. దీనికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో తెలుద్దాం. మన న్యూట్రల్ వచ్చి ఇది వచ్చి న్యూట్రల్, ఇది వచ్చి ప్లస్ ఫేస్. న్యూట్రల్ డైరెక్ట్గా ఓఎల్పికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఫేస్ వచ్చి ఫస్ట్ థర్మోస్టాట్కి వెళ్తుంది. థర్మోస్టాట్లో 2 పోల్స్ ఉంటాయి. 1 పోల్కి థర్మోస్టాట్కి ఇక్కడ మెయిన్స్ వేరు, సప్లై వేర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆపోజిట్ పోల్ నుంచి ఫేస్ని మనం ఇక్కడ రిలేకి ఇచ్చేస్తాం. రిలేలో ఒకటి సింగిల్ పోల్ ఉంటుంది, రిలేకి ఇచ్చేస్తాం. ఇక్కడ ఈ థర్మోస్టాట్ రెండో పోల్ నుంచి, అదే పోల్ నుంచి మనం డోర్ స్విచ్ కట్టి సప్లై ఇస్తాం. ఇక్కడ డోర్ స్విచ్ నుంచి మళ్ళీ ఆ సప్లై బల్బ్కి ఇస్తాం. ఓకే, ఇక్కడ బల్బ్కి సప్లై వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ బల్బ్ కావాలంటే న్యూట్రల్ కాబట్టి ఈ రిలే నుంచి డైరెక్ట్ న్యూట్రల్ బల్బ్కి ఇచ్చేస్తాం. ఇది కంప్రెసర్ టెర్మినల్స్. కంప్రెసర్ స్టార్ట్ అవ్వాలంటే ఫేస్ న్యూట్రల్ కావాలి కదా, మన రిలేకి వచ్చి ఒకటి ఫేస్ ఇస్తున్నాం. ఇది ఓఎల్పికి వచ్చి న్యూట్రల్. ఈ న్యూట్రల్లో వచ్చి న్యూట్రల్ పాయింట్ వచ్చి సి కనెక్ట్ అయి ఉంటుంది కామన్కి. ఈ 2 హోల్స్ లా ఉన్నాయి కదా, ఇది ఒకటి కంప్రెసర్ స్టార్టింగ్ టెర్మినల్, రన్నింగ్ టెర్మినల్స్. ఈ 2 టెర్మినల్స్కి ఈ 2 కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.